గడువు ముంచుకొస్తోంది. తెలంగాణలో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. మరి 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా లేదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభిస్తుందా? ఢిల్లీకి పంపిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా? అంతా అనుకున్నట్టు జరగకపోతే కాంగ్రెస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రిజర్వేషన్ అంశంపై బీజేపీ వాదన ఏంటి? 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట. ఢిల్లీ బాట పడుతున్న సీఎం, డిప్యూటీ సీఎం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ప్రధానమైనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలంటే అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలి. లేదంటే ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. ఓవైపు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి అని హైకోర్టు గడువు ముంచుకొస్తోంది. అయితే ఏ నిమిషంలో అయినా ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావచ్చు అన్న చర్చ సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే 42% రిజర్వేషన్ అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలి అన్నది ఇందులో భాగం. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ ని కలిసి నివేదిక అందించనున్నారు ప్రభుత్వ పెద్దలు. 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే చారిత్రాత్మకం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని తీర్మానం చేశాం. పార్లమెంట్ లో దీన్ని ఆమోదింపజేసేలా ప్రయత్నాలు చేస్తామంటున్నారు. మరోవైపు ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో బీసీ గర్జన పేరుతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఇక్కడ 42% సంబంధించి రిజర్వేషన్ కి సభలో మద్దతు ఇచ్చారు. లోక్సభలో ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అదే స్థాయిలో అక్కడ ఈ బిల్ పాస్ చేయడానికి మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమానికి పూర్తిగా అందరూ కలిసి వచ్చి దీన్ని పాస్ చేయడానికి సహకరిస్తారని. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ తీరును తప్పుపడుతోంది. ఇదంతా రాజకీయ ఎత్తుగడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను ఇందులోనే కలుపుకున్నారని మండిపడుతున్నారు కమలం నేతలు. ఆర్డినెన్స్ కాపీ బయట పెట్టండి, ఏముంది అని చూస్తాం. మీరు చేయలేక దాన్ని ఎక్కడో గొడవ జరగాలని చెప్పి దాన్ని 10% ముస్లిమ్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిగా ఇవన్నీ నాటకాలు. షెడ్యూల్ 9లో పెట్టాలంటే లీగల్గా వాళ్ళకి తెలియదు. సుప్రీంకోర్టు కేసెస్ ఉన్నాయి. మీరు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారా మాకు షెడ్యూల్ 9 తీసుకురావాలి, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కోరారా? లేదు కదా. అయితే బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, బిల్లు ఎందుకు ఆమోదం పొందదో తాము చూస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి. అయితే ఇదంతా ఇలా ఉంటే లోపాలతో కూడిన కులగణనను రోల్ మోడల్ గా జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతున్నారని విమర్శిస్తోంది బీఆర్ఎస్. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని విస్మరించారని ఆరోపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.